హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఓట్స్ స్మూతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తీసుకున్నట్లయితే తొందరగా బరువు తగ్గుతారండి. దీన్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. ఓట్స్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి రోజు మనం ఓట్స్తో చేసిన రెసిపీస్ని తీసుకోవడం వలన మన షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండటంతో పాటు గుండెకు కూడా చాలా మంచిదండి. సో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ 2 బౌల్స్ని తీసుకున్నాను, అలాగే పావు కప్పు వరకు ఓట్స్ని తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లోకి ఈ ఓట్స్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఇవి మునిగి పైకి తేలేంత వరకు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. అలాగే దీన్ని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. అలాగే ఇంకొక బౌల్లోకి నేను ఇక్కడ 10 నుంచి 12 వరకు బాదం పప్పుని తీసుకుంటున్నాను. వీటిని బౌల్లోకి యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 3 ఖర్జూర పళ్ళని తీసుకోండి. అలాగే ఇందులోని సీడ్స్ని రిమూవ్ చేసి తీసుకోండి. నేను ఇక్కడ సాఫ్ట్గా ఉండే డేట్స్ని అయితే తీసుకున్నానండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు అవిసె గింజల్ని తీసుకోండి. అవిసె గింజలు కూడా హెల్త్కి చాలా మంచివి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవాలి. ఇలా పాలను వేసుకున్న తర్వాత ఒకసారి అన్నీ బాగా కలిసేలా కలుపుకొని వీటిని కూడా 15 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. అలాగే ఈ పాలు అనేవి మనము లో ఫ్యాట్ మిల్క్ని తీసుకోవాలండి, ఎందుకంటే మనం వెయిట్ లాస్ కోసం చేస్తున్నాం కాబట్టి. నేను ఇక్కడ మీగడని తీసేసి ఆ పాలనైతే యాడ్ చేశాను. మీరు ప్యాకెట్ పాలనైనా యూస్ చేసుకోవచ్చండి. సో ఇలా 15 నిమిషాల వరకు నానపెట్టుకున్న తర్వాత చూడండి, ఇందులోని ఆ డేట్స్ అవి కొంచెం సాఫ్ట్గా నానిపోయాయి. ఇప్పుడు మనం వీటిని మిక్సీ పట్టి తీసుకుందాము. ఫస్ట్ ఇక్కడ నేను ఈ మిల్క్ని తీసుకుంటున్నాను. దీన్ని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా ఇందులో వేసిన ఈ బాదం పప్పు అలాగే ఖర్జూరాలతో పాటు వేసేయండి. నెక్స్ట్ మనం నానపెట్టి తీసుకున్న ఓట్స్ని ఇలా ఒక జాలీలోకి తీసుకొని అందులోని వాటర్ అంతా పోయాక ఆ ఓట్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా దాల్చిన చెక్క వేసుకోండి. చూడండి, ఇలా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనము మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుందాము. చూడండి, ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సర్వింగ్ గ్లాసెస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అంతేనండి, చాలా ఈజీ అనమాట. ఇక్కడ మీరు కావాలనుకుంటే ఇందులో ఫ్రూట్స్నైనా యాడ్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన ఫ్రూట్స్ని అయితే వేసుకోవచ్చు. నేనైతే ఏమీ వేయట్లేదు, జస్ట్ సింపుల్గా ఇలానే ప్రిపేర్ చేశానండి. పైన గార్నిషింగ్ కోసం అయితే కొద్దిగా సన్నగా కట్ చేసిన బాదం పప్పుని తీసుకుంటున్నాను. మీకు నచ్చిన విధంగా మీరైతే గార్నిష్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినా మనకు ఈ ఓట్స్ స్మూతీ అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.